మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు వరుణ్. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను ఇక్కడ బీఆర్ 5th ఇయర్ చదువుతున్నాను. నాతో పాటు ఒక 61 మెంబర్స్ ఉన్నారు మా ఇయర్లో చదివే వాళ్ళు. సో బేసికల్లీ ప్రతి కాలేజ్కి ఒక సర్టిఫికేషన్ అని ఉంటుంది. ఆ ఏ కోర్స్ అయితే చదువుతున్నారో ఆ కోర్స్ బాడీ నుంచి. అలాగే మాకు ఆర్కిటెక్ట్స్కి COA కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే ఒక బాడీ నుంచి మాకు వ్యాలిడ్ సర్టిఫికేషన్స్, COA నెంబర్స్, ఎన్రోల్మెంట్ నెంబర్స్ అనేవి ఇస్తారు. ఆ నెంబర్స్ని యూస్ చేసుకొని మేము రేపు పొద్దున బయటికి వెళ్తే వ్యాలిడ్ ఆర్కిటెక్ట్స్ లాగా మేము జాబ్ చేయడం కానీ, రేపు పొద్దున మాస్టర్స్ చేయడం కానీ మాకు పనికి వచ్చింది. కానీ మాకు ఇల్లీగల్ అంటే COA వాళ్ళు ఎలాంటి రికగ్నిషన్ లేకుండానే మా బ్యాచ్ని పెట్టారు. COA వాళ్ళు ఇది తప్పు, ఇది ఇల్లీగల్ అని చెప్పినా కూడా మా మేనేజ్మెంట్ అలాగే రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు స్టూడెంట్స్ని. అయితే ఇప్పుడు మేము ఒక 6 months నుంచి ఈ COA కోసం పోరాడుతున్నాం మేము. సో ఏదైతే ఈ వ్యాలిడ్ నెంబర్స్ ఉంటాయో, ఏవైతే ఈ COA ఎన్రోల్మెంట్ నెంబర్స్ ఉంటాయో అవి మాకు రావాలని చెప్పి మేము పోరాడుతున్నాము. కానీ COA వాళ్ళు చెప్పేది ఏంటంటే మా బ్యాచ్ని ఇల్లీగల్గా తీసుకున్నారు మీరు, 1, 2 మీకు బేసిక్ ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మా దాంట్లో. సో మేము గవర్నమెంట్ని ఏమవుతున్నాం అంటే మాకు బేసిక్ ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. COA వాళ్ళు మా COA నెంబర్స్ కోసం ఎన్రోల్ అవ్వాలని చెప్తున్నాము. ఒకవేళ మా కనుక ఎన్రోల్మెంట్ నెంబర్స్ రాకపోతే 3 years వాళ్ళు 5 years మేము మొత్తం ఈ 5 years అనేవి మాకు వ్యర్థం. ఈ COA నెంబర్స్ లేకపోయినా ఏం లేకపోయినా ఈ 5 years సర్టిఫికేట్ కూడా మాకు పనికిరాదు రేపు పొద్దున బయటికి వెళ్తే. సో COA వాళ్ళు మేము అడిగేది ఏంటంటే మాకు COA ఎన్రోల్మెంట్ నెంబర్స్ ఇచ్చి మాకు ఆ ఎన్రోల్మెంట్ నెంబర్స్ ద్వారా మా జీవితాన్ని కొంచెం బాగుపడేలా చూద్దామని చెప్పి మేము అడుగుతున్నాం COA వాళ్ళు. ఫస్ట్ నుంచి మా మేనేజ్మెంట్ని, మా ఫ్యాకల్టీని అడుగుతున్నప్పుడు ఏంటంటే రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది, రేపు వచ్చింది అని 5 సంవత్సరాలు తోసుకొచ్చారు. ఈ 5వ సంవత్సరంలో 6 నెలల క్రితం మేమందరం ఇంకా మనం ఇది చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు కూడా మేలుకోకపోతే రేపు పొద్దున మా జీవితాన్ని, మా భవిష్యత్తు అనేది బాగోదని చెప్పి మేమందరం మేల్కొని మేము దానికోసం ఇప్పుడు మేము పోరాడుతున్నాం. విజయవాడకి మేమే వెళ్ళి నవీన్ సార్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయనే మాకు ఈ COA మెంబర్ కానీ ఇలా ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి ఆయన మాకు దారి చూపించారు. మేము ఆయన కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నాము ఈ COA నెంబర్స్ ఇప్పటికి వచ్చేయంటని. మేము ఇలా అడిగిన ప్రతిసారి మాకు ఆ క్షణం వరకు ఒక లెటర్ ఇస్తారు, లేకపోతే ఒక పెద్ద మనిషి వచ్చి చెప్తారు అనమాట, మీకు లెటర్ వచ్చేసింది, అయిపోయింది, మీరేమో ఇంకా కంగారు పడమాకండి, రేపు వచ్చేస్తుందని. అలా ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. రేపు 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 అని చెప్పి 6 నెలల నుంచి చెప్తున్నారు. మాకు COA నుంచి ఒక అఫీషియల్ నోటీస్, ఒక అఫీషియల్ లెటర్ వచ్చే వరకు మేము ఈ ధర్నా నుంచి ఎవరు లెగమని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాము. నా పేరు పవిత్ర, నేను 5th year చదువుతున్నాను. బేసికల్గా మాకు అడ్మిషన్స్ చేస్తున్నారు, పేరెంట్స్ అందరూ వచ్చారు సార్ ఇక్కడ అడ్మిషన్స్కి. వచ్చినప్పుడు మాకు ఏమని చెప్పారు, ఇక్కడ ఒక అఫీషియల్గా మాకు బిల్డింగ్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఏం ప్రాబ్లం రాదని చెప్పి అడ్మిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు 5 years అవుతుంది. ఈ 5 years లో కూడా మాకు పర్మనెంట్ బిల్డింగ్ అనేది లేదు. ఇప్పుడు COA గురించి మేము అడుగుతుంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, దానివల్ల రావట్లేదు అన్నారు. ఎవరిదా సార్ బిల్డింగ్ మేము తెచ్చుకుంటాం మా స్టూడెంట్స్ వెళ్ళి? ఇప్పుడు మీరు పేరెంట్స్ కి ప్రామిస్ చేసి అడ్మిషన్స్ తీసుకున్నారు, మీరే కదా తేవాల్సింది. ఇప్పుడు ధర్నా కూర్చుంటే మార్నింగ్ ఒక ర్యాండమ్ ఒక లెటర్ తీసుకొచ్చి ధర్నా ఆపేయండి అని చెప్తున్నారు. ఈ 5 years ఏం చేశారు? మేము ధర్నా కూర్చుంటే ఒక లెటర్ వస్తుంది మాకు, లేకపోతే సైలెంట్ గానే ఉంటారు. బేసికల్గా ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం ఇప్పుడు మా ఎగ్జామ్స్ అయిపోయి బయటకు వెళ్ళిపోయి ఉండాలి. మేము ధర్నాలు చేస్తున్నాం కాబట్టి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. మేము బయటకు వెళ్ళిపోయి ఉంటే ఎవరు ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు తెలియట్లేదా? 62 members వెళ్తాం బయటికి, నెక్స్ట్ 2 batches ఉన్నాయి. COA దగ్గర నుంచి దిల్లీగల్ అని చెప్పి మాకు లెటర్ వచ్చింది, అదే స్టూడెంట్స్ ఎవరికి తెలియదు, మేనేజ్మెంట్ తెలుసు, తెలిసి కూడా ఎలా అడ్మిషన్స్ తీసుకున్నారు? సరే మాది ర్యాండమ్ గా అయిపోయింది, తప్పైంది అన్నారు. నెక్స్ట్ 2 batches అడ్మిషన్స్ ఎలా తీసుకున్నారు? ప్రైవేట్ యూనివర్సిటీ అంటే భయపడాలి సార్, గవర్నమెంట్ యూనివర్సిటీ, స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అయ్యింది, దీనికి కూడా ఇలాగే చేస్తున్నారు. అందరూ వచ్చి మమ్మల్ని కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నారు, ధర్నాలు ఆపని చెప్తున్నారు. వెళ్ళేది మేనేజ్మెంట్ చెప్పండి, చెప్పేది మాకు చేస్తే మాకు కొంచెం యూజ్ వస్తుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఏమన్నా ఈజీగా ఉందా? మాకు ఎడిసెట్ నోటిఫికేషన్ రాలేదు సార్, ఎడిసెట్ నోటిఫికేషన్ వచ్చి ఉండాలి, అడ్మిషన్స్ అవ్వాలి, అది అవ్వలేదు. ఫ్యాకల్టీని తీసుకుంటా అంటున్నారు, ఫ్యాకల్టీని తీసుకోవడానికి ఇప్పుడు లెటర్ వచ్చింది అన్నారు. స్టూడెంట్స్ లేకుండా ఫ్యాకల్టీ వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ COA లేదు, CFA వాళ్ళకి అడ్మిషన్స్ లేదు, SP వాళ్ళకి అడ్మిషన్స్ లేదు, ఒక బిల్డింగ్ లేదు, హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. మొన్న రీసెంట్ గా హాస్టల్స్ క్లోజ్ చేస్తారు, స్టూడెంట్స్ అందరూ ధర్నా చేసి ఓపెన్ చేయించుకున్నాం. ఏం చేద్దాం అనుకుంటున్నారు? స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అనుకుంటే ప్రైవేట్ ర్యాండమ్ యూనివర్సిటీ అనుకుంటున్నారు. మాకు ఆన్సర్స్ కావాలి సార్, మేనేజ్మెంట్ పక్కాగా ఆన్సర్ చేయాలి. చేసేదాకా ఎవరం లేకం, ఇక్కడ నుంచి ఇట్లానే ఉంటాము. కడప నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు 2 రోజులుగా ఇవాళ కళాశాలను బైఠాయింపు చేసి ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు, MLCలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా ఆందోళన బాట పడతా ఉంటే మరి మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు వాటికి సంబంధించినటువంటి సమస్యను అడ్రస్ చేస్తూ ప్రతిరోజు పత్రికా మిత్రులు వేస్తా ఉన్నారు. పరిపాలించేటువంటి MLCలు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో మా యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి పన్నులతో పదవులు చేపడుతున్నారు తప్ప విద్యార్థులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం లేదు, మా సమస్యను పరిష్కరించే దిశగా ఇవాళ మాట్లాడడం లేదు. కనీసం 2 రోజుల నుంచి ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఒక ఎమ్మెల్యే గాని, ఒక MLC గాని మీ తరపున మాట్లాడడానికి మేము ఉన్నామని చెప్పి వచ్చినటువంటి దాఖలాలు లేవు.
ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులను మోసం చేస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలో విద్యార్థులను మోసం చేస్తూ అడ్మిషన్లు చేశారు. వేల రూపాయలు ఆర్జించారు. వాటికి సంబంధించినటువంటి 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. నిజాలు తెలియకుండా విద్యార్థులను మోసం చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ చేసినటువంటి అడ్మిషన్ల పైన ఎవరు బాధ్యత వహిస్తారో ఇవాళ విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటినీ పక్కన పెట్టి విద్యార్థులను బూటకు మాటలు చెప్పి మీరు ధర్నాలు చేయొద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు అడగద్దు, మీకు ఇదిగో వస్తుంది 2 రోజుల్లో 3 రోజుల్లో వస్తుందని చెప్పి బూటకు మాటలు చెప్తా ఉన్నారు. అయ్యా వైస్ ఛాన్సలర్ గారు, మేము అడుగుతా ఉన్నాం 5 సంవత్సరాల నుంచి ఇవాళ సిఓఏ పర్మిషన్ కావాలని చెప్పి మీరు చెప్పిన మాటే చెప్పిందే చెప్తా ఉన్నారు. చెప్పిందే చెప్పకురా పాసిపల్లి దాసి అని చెప్పి పెద్దలు ఎవరో చెప్పారు. మేము ఇవాళ అడుగుతా ఉన్నాం, ఇంకా ఎన్ని రోజులు టైం కావాలి? జాయింట్ కలెక్టర్ గారు వచ్చారా? ఉన్నత విద్యా మండలి మధుమూర్తి గారు చెప్తా ఉన్నారా? ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ విద్యార్థుల 100 విద్యార్థుల 5 సంవత్సరాల డిగ్రీని చిత్తకాగితంతో సమానంగా మీరు చిత్రీకరిస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమం ఊరుకోదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిద్రపోతా ఉన్నారు. 5 నిమిషాల్లో ట్విట్టర్లో రిప్లై ఇచ్చేటువంటి విద్యాశాఖ మంత్రి, నీ యొక్క మంత్రి మండలి, నీ యంత్రాంగం ఏమి చేస్తా ఉంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలయ్యా అని చెప్పి గత నెల రోజులుగా మీ ఆఫీస్ చుట్టూ మీ అధికారుల చుట్టూ చెప్పుల రియలా తిరుగుతా ఉంటే ఇప్పటికీ స్పష్టమైనటువంటి సమాధానం రావడం లేదు. మా విద్యార్థులు మా తల్లిదండ్రుల నుంచి వచ్చే డబ్బులతో మాత్రం మీరు ఢిల్లీకి వెళ్తారు, అమెరికాకి వెళ్తారు, స్విట్జర్లాండ్కి వెళ్తారు, ఇంకో ల్యాండ్కి వెళ్తారు. మా యొక్క సమస్య పైన ఢిల్లీ నుంచి అనుమతులు తీసుకురావడానికి ఇంకా ఎంత సమయం కావాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి ఎడ్సెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలి, హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం సిఓఏ పర్మిషన్ ఇచ్చి విద్యార్థులు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సన్నద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ